అతనిది రోమాలు నిక్కబొడిచే సాహసం, ఆమెది శత్రువును గడగడలాడించిన ధైర్యం. ఒకరు దేశ్ముఖ్ గుండెల్లో నిద్రపోయిన సింహం, మరొకరు పదునైన ఆలోచనలను సాయుధ పోరుకు సహాయం అందించిన వజ్రం. ఈ ఇద్దరు కలగలిసి సాయుధ రణాన్ని పల్లెల్లో పరుగు పెట్టించారు. అజ్ఞాతంలో ఎర్రదండును ఉరకలెత్తించిన విప్లవ వీరులు. తెలంగాణ సాయుధ పోరులో రణనినాదమై నిలిచారు ఈ దంపతులు. విష్ణూరు దేశ్ముఖ్ కంటి మీద కునుకు లేకుండా చేసిన ధీరోదాత్తుడు నల్ల నరసింహం. సాయుధ పోరులో వ్యూహకర్తగా నిలిచిన వీర వనిత నల్ల వజ్రమ్మ. తెలంగాణ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ఇద్దరు అడుగులో అడుగై కదిరారు. కథన రంగంలో దూకారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం మహోన్నత పోరాటం సాగించిన యోధుడు నల్లా నరసింహం. వరంగల్ జిల్లా కడవెండిలో 1926లో లచ్చమ్మ లచ్చయ్యల పెద్ద కొడుకు. సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో నిజాం సర్కారుకు నరసింహులో సింహ స్వప్నం. భర్త అడుగుజాడల్లో నడిచిన వజ్రమ్మ రాజాకారు ముష్కరులకు ముచ్చెమటలు పట్టించింది. తాను తెచ్చిన స్వేచ్ఛా వాయువులను ప్రజలు పీలుస్తుంటే ఆనందిస్తూ గడుపుతోంది వజ్రమ్మ. ప్రజలు పోరాటాలే ఆస్తిపాస్తులుగా ఓ చిన్న పెంకుటింట్లో కాలం గడుపుతోంది వజ్రమ్మ. పొట్టపేగులను చీల్చిన దొడ్డి కొమురయ్య ఆంధ్ర మహాసభ ఆశయ సాధనానికే జైకొట్టాడు. ఆ సంఘటన విప్లవ వీరులను కదిలించింది. ఆ స్ఫూర్తిని నల్లా దంపతులు కొనసాగించారు. అందుకు అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నారు. కొంగు నడుముకు చుట్టిన వజ్రమ్మ తుపాకీ చేతబట్టింది. పిడికిలి బిగించిన నరసింహులు ఎర్ర జెండాతో దండు నడిపాడు. తెలంగాణ సాయుధ పోరులో ఎన్నో కష్టాలను అనుభవించింది వజ్రమ్మ. చంటి బిడ్డతో పాటు వజ్రమ్మను నిజాం ప్రభుత్వం జైల్లో పెట్టింది. సాయుధ పోరాటంలో ఏనాడూ కష్టమనిపించలేదని, జనం కోసం పోరాడుతున్నామనే సంతోషంతో ఉండేవాళ్లమని వజ్రమ్మ చెబుతోంది. నా వంతుకు తుపాకీ పట్టుకొని గుండు మీద నిలబడేది. ఇట్లా తుపాకీ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అట్లా గంట నిలబడి ఇక గంట తర్వాత దిగొచ్చేది గుట్టల్లా గుండు మీద. కడవెండి కేంద్రంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగి చైతన్య జ్వాలను రగిల్చిన గ్రామాన్ని పాలకులు పట్టించుకోకపోవడం బాధగా ఉందని వజ్రమ్మ ఆవేదన పడుతున్నారు. తమను పట్టించుకోకున్నా చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామాన్ని, దొడ్డి కొమురయ్య వారసత్వ సంపదను కాపాడాలని కోరుతున్నారు.